ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ వాల్యూ ఆఫ్ పాలినోమియల్, బహుపది యొక్క విలువ. ఇంతకు ముందు క్లాస్లో మనము బహుపది అంటే ఏంటి, ఏది బహుపది అవుతుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ పాలినామియల్ అనేది మనం డిస్కస్ చేసినాం. బహుపది కావాలి అంటే ఏం రూల్ చెప్పాను, ఇచ్చినటువంటి బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ డాష్ 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 ఇవి ఏవైనా ఉంటే దాన్ని మనము బహుపది అంటాం. ఇవి కాకుండా రూట్స్, ఫ్రాక్షన్స్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా, నెగటివ్ నెంబర్స్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాటిని మనము పాలినామియల్ అని అనము. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేస్తాము అంటే వాల్యూ ఆఫ్ ది పాలినామియల్. ఇది బహుపదులు అనే అధ్యాయానికి అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అంశం. మనం మనిషికి గుండె ఎంత ముఖ్యమో బహుపదులు పాలినామియల్ చాప్టర్ కి వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంత ఇంపార్టెంట్. సో టుడే వి విల్ డిస్కస్ వాల్యూ ఆఫ్ పాలినామియల్. దీన్ని మనము తెలుగులో బహుపది యొక్క విలువ అని అంటాం. తెలుగులో బహుపది యొక్క విలువ. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్. తెలుగులో దీన్ని మనం బహుపది యొక్క విలువ అని అంటాం. ఓకే, ఇది మీకు అర్థం కావాలంటే మొదట మనం ఒక బహుపది తీసుకుందాం. ఓకేనా, ఎక్స్ చరరాశిలో ఒక బహుపది తీసుకుంటున్నాను నేను. ఐ ఆమ్ టేకింగ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. సో పి ఆఫ్ ఎక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేటటువంటి చరరాశిలో ఇక్కడ మనం ఒక బహుపది తీసుకుంటున్నాము. పాలినామియల్ ఓవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 4x ప్లస్ 3. ఇది ఒక బహుపది. ఈ బహుపది దీనికి మనము ఎక్స్ ఇచ్చినటువంటి ఎక్స్ యొక్క విలువ వద్ద మనము ఈ బహుపది యొక్క విలువను మనం కనుగొనాలి. we have to find value of polynomial at given value of x. సో క్వశ్చన్ ఇది ఉంది, x is equal to 0, x is equal to 1, x is equal to 2. దీని దగ్గర మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా p of x is equal to 2x² plus 4x plus 3 అనే బహుపదికి p of 0, p of 1, p of 2 విలువను కనుగొనండి. ఇది ఇస్తాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p of 0, p of 1, p of 2 ఫర్ p of x equal to 2x² plus 4x plus 3. okay, now we have to find polynomial value at 0, at 1, at 2. So we will discuss now. Observe what is the polynomial given. A bahupadi ichadu chudandi. The polynomial is p of x equal to 2x² plus 4x plus 3. Now first what is given, p of 0. ఇప్పుడు నేను చెప్పేది మీరు క్లియర్ గా వినండి. దీనికి ఏం తేడా కనిపిస్తుంది, ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గర ఇక్కడ ఏముంది, 0 ఉంది. అంటే ఇచ్చిన పాలినామియల్లో ఎక్కడెక్కడైతే వేరియబుల్ ఎక్స్ ఉందో అక్కడ మనం 0ను సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో, ఎక్కడెక్కడైతే చరరాశి ఉందో అక్కడ ఆ ప్లేస్ లో మనము
జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఎంతమందికి అర్థమైంది చాట్ బాక్స్ లో పంపండి. ఎలా చేయాలనేది నేను చెప్తా. ఇప్పుడు ముందు మీకు ఇది మీనింగ్ అర్థం కావాలి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి, చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనము జీరోను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇప్పుడు చూడండి, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే ఎక్స్ ఉన్న దగ్గర ఏం రాయాలన్నా జీరో రాయాలి. దీనికి స్క్వేర్, ఈ యాజ్ ఇట్ ఈస్ గా స్క్వేర్స్ క్యూబ్స్ ఏమేమి ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. కానీ ఎక్స్ తీసేసి ఎక్స్ ప్లేస్ లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఇంటూ ఎక్స్ ఉంది కదా, 4 ఇంటూ జీరో. మరి ఇక్కడ 3 కు ఎక్స్ ఉందా, లేదు. కాబట్టి 3 యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే రాసేయాలి. అండ్ 2 ఇంటూ జీరో స్క్వేర్ మీన్స్ ఇఫ్ యూ మల్టిప్లై జీరో ఎనీ టైమ్స్ ద వాల్యూ ఈస్ జీరో ఓన్లీ. ప్లస్ 4 ఇంటూ జీరో, మీరు ఏదైనా ఒక సంఖ్యను జీరోతో గుణకారం చేస్తే వాల్యూ మళ్ళీ మొత్తం జీరో అయిపోతుంది. ప్లస్ 3, 2 ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో ప్లస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ పి ఆఫ్ జీరో అంటే ఇచ్చిన బహుపదిలో చరరాశి ఎక్స్ కు బదులుగా సున్నాను ప్రతిక్షేపిస్తే దాని విలువ 3కు సమానమయ్యింది. మీన్స్ ఇఫ్ యు సబ్స్టిట్యూట్ 0 instead of the variable given variable, then you will get the value of polynomial. దీన్నే బహుపది యొక్క విలువ అంటాం. అంటే ఒక్కొక్క చరరాశికి ఒక్కొక్క విలువ ఉంటుంది, ఒక్కొక్క చరరాశికి ఒక్కొక్క విలువ ఉంటుంది. అంటే ఇక్కడ జీరో ప్రతిక్షేపించినప్పుడు మనకు విలువ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా. ఇంకా ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, పి ఆఫ్ 1 ఉంది, పి ఆఫ్ 2 ఉంది. అవి కూడా చేద్దాం. ఓకేనా. మనకి ఇచ్చినటువంటి బహుపది ఏంటి, 2x² ప్లస్ 4x ప్లస్ 3. అయితే ఇంతకుముందు మనకు మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోలే, వినండి, అది మీకు అర్థమైపోతుంది. పి ఆఫ్ 0 చేసినాం కదా, ఓకే, పి ఆఫ్ 0 చేసినాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొకటి ఉంది కదా పి ఆఫ్ 1. దీని మీనింగ్ చెప్పండి. పి ఆఫ్ 1 అంటే ఏంటి మీనింగ్, ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ మీరు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ వేరియబుల్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 1. ఎక్స్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు చూడండి ఇందులో 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ కనిపిస్తుందా, 1 ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఎక్స్ లేదు, ఓన్లీ 3 ఉంది కాబట్టి 3 మాత్రమే రాస్తాం. 2 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ వాట్, 1 ప్లస్ 4 1s are 4 plus 3, that is equal to 2 1s are 2 plus 4 plus 3. 2 plus 4 6, 6 plus 3 9. ఓన్లీ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవి వస్తే ఈజీగా చేసేయచ్చు. దేర్ఫోర్ పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ ఈస్ 9. పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ద ఆన్సర్ ఈస్ 9. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు మనము, 1 వద్ద 1 అనేటటువంటి విలువ వద్ద, అంటే x ఈక్వల్ టు 1 వద్ద ఈ బహుపది యొక్క విలువ, వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకోటి ఉంది కదా పి ఆఫ్ 2 కూడా చేయమన్నాడు కదా, సో పి ఆఫ్ 2 ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంతకు ముందు రెండు అర్థం కాకపోయినా ఇప్పుడు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ గా వినండి. సేమ్ పి ఆఫ్ 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేసినాం, పి ఆఫ్ 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేసినాం, పి ఆఫ్ 2 అంటే 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 2 స్క్వేర్, ఎక్స్ ఉన్న దగ్గర 2 సబ్స్టిట్యూట్. చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ తీసేసి ఏం రాసిన, 2 రాసిన, ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఏంటి, 2 2 4 ప్లస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 3.
Again 2 4 the 8 plus 8 plus 3. 8 plus 8 16, 16 plus 3 19. Therefore P of 2 instead of x, if you substitute 2, we will get the answer 19. We will get the answer 19. It is called the value of polynomial. దీన్నే మనము బహుపది యొక్క విలువ అని అంటాము. ఏమంటాము? బహుపది యొక్క విలువ. Okay, now we will discuss next problem. Second one, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మీరు ఫస్ట్ చెప్పేటప్పుడు క్లియర్ గా వినండి, తర్వాత మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు. P of x is equal to x square plus 3x plus 4. X square plus 3x plus 4. Find P of 0, P of 2, P of 4. ఈ విలువలు కనుక్కోండి. బహుపది యొక్క విలువ మనం ఇప్పుడు చేస్తున్నాము. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ గివెన్ పాలినామియల్, వి విల్ రైట్ గివెన్ పాలినామియల్. మొదట మనం ఇచ్చినటువంటి బహుపదిని రాస్తాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4. నౌ వి విల్ ఫైండ్ వన్ బై వన్. వాట్ ఈస్ ఫస్ట్ వన్? మొదట ఏమి ఇచ్చిండు? P of 0. దీని యొక్క మీనింగ్ మీకు అర్థమైతే ప్రాబ్లం చేయడం చాలా సింపుల్. మీనింగ్ ఏంటి? ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ ఉన్న దగ్గర జీరోను ప్రతిక్షేపించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 0. ఎక్కడెక్కడ ఎక్స్ ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్ ఉందా? ఫస్ట్ ఎక్కడెక్కడ ఎక్స్ ఉంది గుర్తుపట్టండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ రెండు ప్లేస్లలో ఎక్స్ తీసేసి జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 4. 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 3 ఇంటూ 0 కూడా 0 ప్లస్ 4. సో ఆన్సర్ ఈస్ 4. సో మనము ఆన్సర్ ఎలా రాయాలి? ఏమొచ్చింది మనకు? P of 0 is equal to 4. P of 0 is equal to 4. Now what is second one? P of 2. అంటే ఏం చేయాలి మనము? దీని మీనింగ్ ఏంటి చెప్పండి. మీనింగ్ ఏంటి? ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ ఏం ప్రతిక్షేపించాలి? జస్ట్ ఏం ప్రతిక్షేపించాలో చాట్ బాక్స్ లో పంపండి. ఏం ప్రతిక్షేపించాలో చాట్ బాక్స్ లో పంపండి. P of 2. వెరీ గుడ్. ఎక్స్ ఉన్న దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఏం విలువ ఇస్తే అది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్కడెక్కడ ఎక్స్ ఉంది? ఇక్కడ ఒక దగ్గర ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఎక్స్ ఉంది. సో 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4. 2 స్క్వేర్ మీన్స్ వాట్? 2 2s are 4 ప్లస్ 3 ఇంటూ 2 మీన్స్ వాట్? 3 2s are 6 ప్లస్ 4. 4 plus 6 10, 10 plus 4 14. So therefore P of 2, value of P of 2 is equal to 14. Value of P of 2 is equal to 14. What is the third one? P of 4. What is third one? P of 4. అంటే x ఉన్న దగ్గర ఇప్పుడు మనము 4 ప్రతిక్షేపించాలి. Now you have to substitute 4 instead of x. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇగో ఇక్కడ x ఉంది కదా, x తీసేసి 4 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ కూడా x ఉంది కదా, 4 సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ 4. నౌ టెల్ మీ 4 స్క్వేర్ 4 4 16 ప్లస్ 3 4 12 ప్లస్ 4. 16 ప్లస్ 12 ఎంత? 28. 28 ప్లస్ 4 16 12 ప్లస్ 4 రైట్ 32. ఆన్సర్ 32. విల్ డిస్కస్ దిస్ ప్రాబ్లం. P of x equal to
2x² ప్లస్ 5x ప్లస్ 7. పి ఆఫ్ 2ను కనుగొనాలి, పి ఆఫ్ -1 కనుగొనాలి, పి ఆఫ్ -2 కనుగొనాలి. ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన బహుపదులు పాలినామియల్ చాప్టర్లో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనేది మనకు మనిషికి గుండె ఎంత ముఖ్యమో అంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఇది వస్తే చాప్టర్ మొత్తం ఈజీగా చేసేయచ్చు. సో వాట్ ఈస్ గివెన్ పాలినామియల్? ఇచ్చిన బహుపది ఏంటి? 2x² ప్లస్ 5x ప్లస్ 7. ఇచ్చినటువంటి బహుపది 2x² ప్లస్ 5x ప్లస్ 7. సో మొదట ఇచ్చినటువంటిది ఏంటి చూడండి, p ఆఫ్ 2 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ x యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 2. x ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనము 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఏమవుతుంది? 2 ఇంటూ x ఉన్న దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, మా స్క్వేర్ అలాగే రాస్తాం, ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 7. సార్ మరి ఇక్కడ ఎందుకు రాయడం లేదు అనే డౌట్ రావచ్చు. ఎందుకు అంటే అక్కడ x లేదు కాబట్టి రాయడం లేదు. నౌ ఈ 2 ఇలాగే రాసేయండి. 2² మీన్స్ వాట్? 2 2s are 4 ప్లస్ 5 2s are 10 ప్లస్ 7. 2 into 4 8 plus 10 plus 7. 8 plus 10 18, 18 plus 7 25. వెరీ గుడ్. కొందరు ఆన్సర్ కూడా పంపిస్తున్నారు. సో ఇట్ ఈస్ ఓకే. నౌ అబ్జర్వ్, ఇఫ్ ద వాల్యూ ఈస్ గివెన్, వేరియబుల్ వాల్యూ ఈస్ గివెన్ నెగటివ్, దెన్ ఆల్సో సేమ్ ప్రొసీజర్. వాల్యూ నెగిటివ్ ఇచ్చినా కూడా ప్రొసీజర్ ఈజ్ సేమ్. మీనింగ్ ఏంటి చెప్పండి? ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ -1 సబ్స్టిట్యూట్ చేయాలి. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ -1 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. 2 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -1 ప్లస్ 7. ఓకే, ఈ 2 యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే రాసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెగటివ్ నెంబర్ వచ్చినప్పుడు, -1 వచ్చినప్పుడు దాన్ని స్క్వేర్ చేస్తే అది +1 అవుతుంది. బికాస్ -1 స్క్వేర్ అని అంటే మీనింగ్ ఏంటి? దీన్ని విస్తరిస్తే, ఎక్స్పాండ్ చేస్తే -1 ఇంటూ -1 అంతే కదా. సో మైనస్ ఇంటూ మైనస్ +1 అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు హారంలో ఈవెన్ నెంబర్ సరి సంఖ్య వస్తే, అంటే ఉదాహరణకి -1⁴ అని ఉందనుకోండి, దీని వాల్యూ +1 అవుతుంది. ఎందుకు? -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ -1 ఉంది, ఈ -1 కి పవర్ 100 ఉందనుకోండి, మనం ఇంత పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు. పవర్ లో గనక మనకి ఇక్కడ సరి సంఖ్య ఈవెన్ నెంబర్ వస్తే దీని వాల్యూ +1 ఉంటుంది. ఒకవేళ బేసి సంఖ్య వస్తే, ఆడ్ నెంబర్ వస్తే, ఇక్కడ 3 ఉందనుకోండి, అప్పుడు -1 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఒకవేళ -1 పవర్ 90 ఉందనుకోండి, అది ఈవెన్ నెంబర్ కాబట్టి 1 అవుతుంది. అదే ఒకవేళ -1 పవర్ 91 ఉందనుకోండి, అది -1 గానే ఉంటుంది. ఇది చాలా చోట్ల మీకు యూజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి బహుపదిలో చరరాశి ఉన్న దగ్గర -1 మనం సబ్స్టిట్యూట్ చేసాం. -1 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏమొస్తుందో కనుక్కుందాం. -1 కి స్క్వేర్ చూడండి, ఘాతంలో పాజిటివ్ ఉంది కదా, కాబట్టి 2 ఇంటూ +1 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 1s are 5 ప్లస్ 7, 2 1s are 2 ప్లస్ 5, సారీ ఇక్కడ మైనస్ ఉంది కదా, 2 1s are 2 -5 ప్లస్ 7.
ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, అప్పుడు ఏం చేయండి అంటే మొదట పాజిటివ్ ఉన్నవి మొదట యాడ్ చేసుకోండి. అంటే +2కి +7 యాడ్ చేస్తే ఏమవుతుంది నాన్న? 9. ఈ మైనస్ ఇలాగే ఉంచాలి. 5. చూడండి ఎంత సింపుల్ అయిపోయింది. +4. ఆన్సర్ ఈజ్ +4. ఈ మైనస్ దగ్గర ఏ కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఆన్సరు తప్పు అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే మొదట ప్లస్ ఉన్న వాటిని యాడ్ చేసుకొని వచ్చిన దాంట్లోకి వెళ్ళి మైనస్ ఉన్నది తీసేయండి, అంతే. సో దేర్ ఫోర్ P of -1 విలువ కనుక్కుంటే మనకు ఎంత వచ్చింది? +4 వచ్చింది. +4 వచ్చింది. అదే ఇక్కడ ఆన్సర్ ఇక్కడ P2 యొక్క విలువ కనుక్కుంటే P2 యొక్క విలువ కనుక్కుంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఇంకొకటి ఉంది P2. P-2 అంటే ఏంటి? దీని మీనింగ్ మీకు తెలవాలి. ప్రొసీజర్ అనేది మనకు నోటెడ్ అయిపోతుంది. దీని మీనింగ్ అంటే ఎక్స్ ఎక్కడైతే ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ -2. సో 2 × -2 స్క్వేర్ ప్లస్ 5 × -2 ప్లస్ 7. 2 × నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఘాతంలో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి దాని వాల్యూ మొత్తం పాజిటివ్ అయిపోతుంది. సో 2² ఈజ్ +4. ఇక్కడ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది. 5 × 10 ప్లస్ 7. 2 × 4 = 8 -10 ప్లస్ 7. ఓకే, ఏం చెప్పినా ఫస్ట్ పాజిటివ్స్ యాడ్ చేసుకోండి. 8 + 7 హౌ మచ్? 15 -10. 15 - 10 చూడండి, పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేస్తున్నాం. ఓకేనా? సో +5 వస్తుంది. దేర్ ఫోర్ P of -2 = 5 అవుతుంది. P of -2 = 5 అవుతుంది. ఈ విధంగా మనము ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం మీద కనుగొనవచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీరు అంతా పర్ఫెక్ట్ అవుతారు. సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, అందరికి గుర్తు కదా, కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. ఆ క్వశ్చన్కి ఫైండ్ అవుట్ చేసి వాల్యూను చాట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో పెట్టండి. Fourth question. P of x is equal to x² plus 3x plus 20. Find P of 0, P of 1, P of 2 and P of 3. ఒక 2 minutes టైం ఇస్తా. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ చేసి ఆన్సర్ చాట్ బాక్స్లో పంపండి. P of x is equal to 2x² - 7x - 3. P of -1, P of 2, P of -3. ఇలా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. మైనస్లో వచ్చినప్పుడు, ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు మనం తొందరలో ఏ ఒక్క మైనస్ మర్చిపోయినా ఆన్సర్ పూర్తిగా తప్పు వస్తుంది. మనకి ఏదో ఒక వాల్యూ అయితే వస్తుంది, మనం వచ్చిన వాల్యూయే కరెక్ట్ అనుకుంటాం. మీరు వేరియబుల్ బదులుగా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయడం, ఎక్స్ బదులుగా మీకు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అనేది మీకు క్లియర్గా అర్థమైంది. కానీ ఈ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్తున్నా. ఎందుకు అని అంటే P of x is equal to 2 × x² - 7x - 3.
ఇది గివెన్ పాలినామియల్, ఇచ్చినటువంటి బహుపది ఇది. వాట్ ఈస్ ది ఫస్ట్ వన్? p of minus 1. p of minus 1 means instead of variable you have to substitute minus 1. సో ఎక్కడెక్కడ ఉంది? x ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ మైనస్ ఇలాగే ఉండాలి. మనం ఈ x ఉన్న దగ్గర -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 ఇంటూ -1 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ -1 -3. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ -1 స్క్వేర్, ఈవెన్ నెంబర్ ఉంది కదా, పవర్ లో ఈవెన్ ఉంటే అది పాజిటివ్ అవుతుంది అని చెప్పిన కదా. సో ఇట్ బికమ్స్ +1. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. ఫస్ట్ సింబల్స్ ప్లస్ ఉంటే ప్రాబ్లమే లేదు, ప్లస్ వస్తుంది. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది, రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 7 1 7 -3, 2 1 2 ప్లస్, ఇక్కడే మనం ముందు ఇది కూడా చేసేయచ్చు. 7 లోకి వెళ్ళి 3 తీసేస్తే 4. సో 2 + 4 is 6. Therefore p of -1 value is equal to 6. p of -1 value is equal to 6. Okay, now p of 2 value means instead of variable, ఇచ్చినటువంటి బహుపదిలో చరరాశి బదులుగా మనం ఏం చేయాలి? వేరియబుల్ ను సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి బహుపదిలో చరరాశి బదులుగా మనము ఆ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దామా మరి? 2 ఉంది కదా, సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. సో 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 2 -3. 2 ఇంటూ 2 స్క్వేర్ మీన్స్ 2 2 4 minus 7 into 2 14 minus 3. 2 4 8 minus 14 minus 3. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ ఇలాగే ఉంచండి. రెండు నెగిటివ్సే ఉన్నాయి కదా. నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే పాజిటివ్ ఎలా వస్తుందో, నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే కూడా నెగిటివ్ వస్తుంది. -14 కి -3 యాడ్ చేస్తే ఎంత? -17. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి, అంటే ఇప్పుడు తీసేయాలి. అయితే చిన్న సంఖ్యలోంచి పెద్ద సంఖ్య తీసేయాలి కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇవన్నీ మీరు 6th 7th 8th క్లాసెస్ లోనే నేర్చుకున్నారు. చిన్న సంఖ్య 8 కదా, 17 పెద్దది కదా, మరి చిన్న సంఖ్యలోంచి పెద్ద సంఖ్య తీసేస్తే నెగిటివ్ వస్తుంది ఆన్సరు. సో -9. Therefore p of 2 value is equal to -9. p of 2 యొక్క విలువ -9కి సమానము. ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇందులో ఏం క్వశ్చన్ ఇచ్చింది మనకి? ఇందులో మనకు p of -3 కనుక్కోమన్నాడు. సో p of -3 కనుక్కొని రెడీగా ఉండండి. p of -3 కనుక్కొని రెడీగా ఉండండి. p of -3 యొక్క విలువ ఎంతనో చెప్పండి. నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలని చెప్పిన. -3 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఎంత వస్తుందో రెడీగా ఉండండి. ఇప్పుడు మీరు సేవ్ చేసిన వెంబడే మీకు అక్కడ స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టీచ్మెంట్ యాప్ లో అక్కడ లాస్ట్ లో స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ చూసింటారు మీరు, ఆల్రెడీ రోజు చూస్తున్నారు కదా, అందులో ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను రాసే బోర్డు పైన రాసే ప్రతిదీ కూడా అక్కడ మీకు సేవ్ అవుతుంది. మీరు తర్వాత కూడా దాన్ని చూసి నోట్స్ రాయండి. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే p of -3. p of -3 కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఒకసారి మనం చేద్దాం. ఇచ్చినటువంటి బహుపదిలో ఏంటి ఇచ్చినటువంటి బహుపది?
p of x is equal to 2x square minus 7x 2x square minus 7x కొత్త పేజ్ తీసుకుందాం 2x square minus 7x minus 3 2x square minus 7x minus 3 ఏంటి సబ్స్టిట్యూట్ చేయాల్సింది p of minus 3 అంటే x ఉన్న దగ్గర minus 3 ని మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట సో p of minus 3 is equal to 2 into ఇక్కడ x ఉంది కదా minus 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం minus 7 into minus 3 ఇక్కడ minus 3 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం 2 into నెగటివ్ నెంబర్ ఉంది కదా దీనికి పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 9 అవుతుంది ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఉంది కదా ఇక్కడ కూడా ప్లస్ 9 అవుతుంది 7 3 జా 21 minus 3 2 9 జా 18 plus 21 minus 3 సో 18 plus 21 ఏమవుతుంది 39 minus 3 అంటే 39 లోంచి 3 తీసేస్తే ప్లస్ 36 వస్తుంది therefore p of minus 3 value is equal to plus 36 very good ఇక్కడ ఇంకో క్వశ్చన్ రాస్తాను తొందరగా మీరు దాని ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి p of x is equal to x square minus 5x plus 6 x square minus 5x plus 6 p of 2 p of 3 p of minus 1 p of minus 2 వీటి ఆన్సర్లు చేసి రెడీగా ఉండండి చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి మీకు ఇక్కడ ఒక చిన్న బటర్ఫ్లై టెక్నిక్ ఫ్రాక్షన్స్ లో బటర్ఫ్లై అంటే అందరికీ తెలుసు కదా ఆ బటర్ఫ్లై టెక్నిక్ పరిచయం చేస్తా ఏంటి బటర్ఫ్లై టెక్నిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒకటి 1/3 ప్లస్ 2/5 అని ఇలా వచ్చింది స్పీడ్ గా మనం దీని ఆన్సర్ చెప్పాలంటే అంటే ఎల్సిఎం అలా ఏం చేయకుండా స్పీడ్ గా చేయాలంటే బటర్ఫ్లై టెక్నిక్ యూజ్ చేస్తే చాలా సింపుల్ గా వస్తుంది బటర్ఫ్లై అంటే ఏం లేదు ఇవి రెండు మల్టిప్లై చేయాలి ఇవి మల్టిప్లై చేయాలి చూడండి ఇది బటర్ఫ్లై లాగే ఉంటది కాబట్టి అంటే సేమ్ అట్లా అంటే అలా కాదు బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బటర్ఫ్లై టెక్నిక్ అంటారు చూడండి 1 into 5 ప్లస్ 3 into 2 ఇది మనం న్యూమరేటర్ లవంలో వేస్తాం డినామినేటర్ లో ఇక్కడ ఇవి రెండు డినామినేటర్స్ మల్టిప్లై చేస్తాం హారంలో 1 5 జా 5 ప్లస్ 3 6 జా 18 3 5 జా 15 18 ప్లస్ 5 ఎంత 23/15 ఈ టెక్నిక్ ను బటర్ఫ్లై టెక్నిక్ అంటారు చాలా స్పీడ్ గా చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఇది వేసిన ఇది కూడా వేయకుండా డైరెక్ట్ మనం ఇది వేసి చేయొచ్చు కావాలంటే చూడండి 2/3 ప్లస్ 1/4 ఉంది 2 4 జా 8 ప్లస్ 1 3 జా 3/3 4 జా 12 11/12 ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి సేమ్ ప్రొసీజర్ అంటే 4/5 మైనస్ 2/3 ఉంది అనుకోండి సేమ్ ప్రొసీజర్ బటర్ఫ్లై టెక్నిక్ 4 3 జా 12 5 2 జా 10 5 3 జా 15 2/15 ఇట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై టెక్నిక్ అంటాం ఇది చాలా స్పీడ్ గా చేయొచ్చు మరి ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే అక్కడక్కడ మనకి ఇవి యూజ్ అవుతాయి ఇంకొక విషయం ఇక్కడ లవము హారం ఏమైనా కొట్టుపోయేది ఉంటే కట్ చేయాలి ఏం కొట్టుపోకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అలాగే పెట్టేసేయాలి ఓకే కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కట్ చేస్తాం లేదంటే ఆ విధంగానే చేస్తాం ఇట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై టెక్నిక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చాలా ఈజీగా మనం చేయొచ్చు సో ఇప్పుడు కొంచెం హార్డ్ క్వశ్చన్లు చేద్దామని చెప్పినా కదా అవి చూద్దాం
P of x is equal to x square plus 3x plus 2. Then P of 1 by 2, P of minus 1 by 3. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఎలా అయితే చేసామో సేమ్ ప్రొసీజర్ వాడతాం. ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి? P of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. P of 1 by 2 ఇచ్చాడు. చేద్దాం. x ఉన్న దగ్గర 1 by 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1 by 2. సో 1 by 2 స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. 3 ఇంటూ 1 by 2 ప్లస్ 2. స్క్వేర్ అప్లై చేయాలి. ఫస్ట్ 1 కి స్క్వేర్ అప్లై చేయండి. 1 స్క్వేర్ అంటే ఏంది? 1 1 జా 1. హారంలో డినామినేటర్ 2 ఉంది కదా, 2 స్క్వేర్ మీన్స్ 2 2 జా 4 ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 1 3 by 2. నేను ఇంతకుముందు చెప్పిన బటర్ఫ్లై టెక్నిక్ ఇక్కడ యూజ్ అయితే చూడండి, ఈజీగా చేయడానికి. 2 1 జా 2 ప్లస్ 4 3 జా 12 by 4 2 జా 8 ప్లస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 12 how much? 14 by 8 ప్లస్ 2. ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి కట్ చేద్దాం. 2 4 జా 8, 2 7 జా 14. ఏం మిగిలింది? 7 by 4 ప్లస్ ఇంకా మనకు అయిపోలే కదా, 2 ఉంది కాబట్టి దీన్ని ఏం రాస్తాం మనం? 2 by 1 రాయొచ్చు. మళ్ళీ బటర్ఫ్లై టెక్నిక్ అప్లై చేస్తే 1 7 జా 7, 4 2 జా 8 by ఇక్కడ 4 1 జా 4. సో వాట్ ఈస్ ఆన్సర్? 7 plus 8 15 by 4. ఏమైనా కట్ అవుతుందా? కాదు. కాబట్టి ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈస్ P of 1 by 2 is equal to 15 by 4. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంతే, కొంచెం ఒక 2 స్టెప్స్ ఎక్కువ వస్తాయి కానీ ప్రొసీజర్ మాత్రం వేరే కాదు. మళ్ళీ చెప్తున్నా, సేమ్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక 2 స్టెప్స్ ఎక్కువ రావచ్చు. ఆల్రెడీ మీకు బటర్ఫ్లై టెక్నిక్ నేర్పిన, ఆ టెక్నిక్ మీకు గుర్తుంటే ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. సో P of 1 by 2 చేసినాం కదా, మరి P of 1 by 2 ఆన్సర్ ఎంత వచ్చింది? 15 by 4 వచ్చింది. ఎంత వచ్చింది? 15 by 4. ఇప్పుడు మనము ఇంకొకటి ఉంది కదా, P of minus 1 by 3 ఉంది కదా, అది చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఇది అయిపోయింది అంటే ఇది ఇందులోనే ఇంకోటి ఉంది. ఇగో P of minus 1 by 3 ఉంది, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇది ఇచ్చినటువంటి పాలినోమియల్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? -1 by 3. జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మైనస్ ఉంది అందులో ఫ్రాక్షన్ కూడా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. P of -1 by 3, ఎక్కడైతే x ఉందో అక్కడ -1 by 3 సబ్స్టిట్యూట్ చేసినాం. -1 by 3 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 by 3 ప్లస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు, పైన మనకు ఈవెన్ నెంబరే ఉంది కాబట్టి -1 కి స్క్వేర్ చేస్తాం బై 3 కి స్క్వేర్ చేస్తాం. ఇక్కడ 3 1 జా 3 1 జా క్యాన్సల్, ఓన్లీ మనకి ఏం మిగిలింది? -1 మిగిలింది ప్లస్ 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, -1 కి స్క్వేర్ చేస్తే +1 బై 3 స్క్వేర్ ఈస్ 9, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -1 ప్లస్ 2. సో 1/9. -1 ప్లస్ 2 అంటే మీనింగ్ ఏంటి? తీసేయాలి, ఎందుకంటే ఒకటి నెగిటివ్ ఉంది ఒకటి పాజిటివ్ ఉంది. సో పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేస్తే ప్లస్ వస్తుంది కాబట్టి +1 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బటర్ఫ్లై మెథడ్ వాడదాం, ఎందుకంటే ఇంకొంచెం సాల్వ్ చేయాలి దీన్ని. 1ను 1/1 రాసుకొని బటర్ఫ్లై మెథడ్ వాడతాం. 1 1 జా 1 ప్లస్ 9 1 జా 9 బై ఇక్కడ 9 ఇంటూ 1 9, 10/9. కట్ కాదు కాబట్టి ఇలాగే ఆపేస్తాం. సో P of -1 by 3 is equal to 10/9 is the answer. 10/9 is the answer. ఓకేనా?
ఈ విధంగా మనము ఒక బహుపది ఇస్తే ఆ బహుపది యొక్క విలువ కనుక్కుంటాం. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఎట్ గివెన్ వేరియబుల్. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఎట్ గివెన్ వేరియబుల్. ఓకే, సో ఈ రోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏంటి ఈ రోజు మనం నేర్చుకున్నది? బహుపదులలో బహుపది యొక్క విలువ ఎలా కనుగొనాలి అనేది నేర్చుకున్నాం. we learned the concept of value of the polynomial. ఓకే, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు టెక్స్ట్ బుక్ లోంచి మీరు కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిగా ప్రాక్టీస్ చేయండి. రేపు మనము జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ సేమ్ ఇది అర్థమైంది కాబట్టి ఇదే కాన్సెప్ట్ పైన బహుపది యొక్క శూన్యాలు కనుగొనడం ఎలాగో నేర్చుకుంటాము. ఓకే, ఈ రోజు క్లాస్ ఇది ఇంతవరకు.